హలో అండి. హాయ్ అందరికీ. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇది ఉసిరికాయ పప్పు అండి. ఇది చిన్న ఉసిరికాయలు. ఇవి చాలా పుల్లగా ఉంటాయండి. వీటితో పప్పు చేశానండి. ఎలా చేశాననేది మీకు చూపిస్తానండి. అలాగే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉసిరికాయ పప్పు అయితే చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేశాననేది చూపిస్తానండి. ఇదిగోండి, ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నానండి. ఒక కప్పుతో పప్పు తీసుకున్నాం. ఈ పప్పు మనం ఇంట్లో తయారు చేసుకున్న పప్పు అండి. ఈ పప్పు వేయించి మనం తిరగలతో విసురుకున్న పప్పు. ఒక కప్పు పప్పు తీసుకుని కడిగేసి ఇదిగోండి తగిన నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్ వరకు రానివ్వాలండి. తర్వాత ఇవ్వండి, ఇవి చిన్న ఉసిరికాయలు అనమాట. వీటిని నాటు ఉసిరికాయలని కూడా అంటారండి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. వీటితో మనం పప్పు చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయని కొంచెం దంచుకున్నామండి. అలాగే ఒక కళాయి పెట్టేసుకొని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసేసుకున్నామండి. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసేసాను. మామూలుగా ఏంటంటే ఈ పప్పులో అన్నీ వేసేస్తాము. ఉసిరికాయలు అవి మెత్తగా ఉడికిపోతాయండి. పప్పులో వేయకూడదు. ఇవి తాలింపులో వేసుకుంటేనే బాగుంటాయండి. 2 ఎండుమిర్చి వేసేసాను. ఒక 3 వరకు తీసుకున్నాం కదా. మనం పప్పులోనే వేసి ఉడికిచ్చేస్తే అవన్నీ మెత్తగా అయిపోయి బాగా పుల్లగా అయిపోతుంది. మళ్ళీ మనకి కాయలు కనిపించవండి. అవి ఊరికనే మగ్గిపోతాయి ఆ కాయలు. అందు గురించి మనం విడిగా వండుకోవాలన్నమాట. తాలింపులో వేసి ఉడికించుకోవాలి అవి. అలాగే దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను. ఆ ఉసిరికాయలతో మనం పచ్చడి చేసుకోవచ్చు. అలాగే నిలువ పచ్చడి, తొక్కు పచ్చడి చేసుకోవచ్చు. పులిహోర అలాంటివి కూడా చేసుకోవచ్చు అండి. కొంతమంది అయితే అవి నేతిలో వేయించుకొని తేనెలో వేసుకొని కూడా తింటారు. ఏ విధంగా తిన్నా కూడా అది మంచిదండి ఉసిరికాయ. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసానండి. వీటికి కొలత ఏమీ లేదండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలి. ఎన్ని ఇష్టమైతే అన్ని వేసుకోవాలి. అలాగే ఇది పులుపు కాబట్టి మనకి కారం ఎక్కువే పడుతుందండి. మామూలుగా పులుపు అంత తినలేని వాళ్ళు ఇంకాస్త కారము, పచ్చిమిర్చి అవి ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా వేసేసాను. కరివేపాకు, ఇది కొంచెం ఇలా ఏం చేసుకోవాలండి. మీకు కావాలంటే ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవచ్చు. ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేస్తామండి. అలాగే ఒక చిన్న స్పూన్తో సగం స్పూను పసుపు వేసాను. ఇది కొంచెం వేగాలి. తర్వాత ఇవి ఉసిరికాయలు వేసేస్తున్నానండి. వీటికి ఘాట్లు కానీ ఏమీ పెట్టలేదు మనం. ఈ ఊరికనే మగ్గుతాయని చెప్పాను కదండి. ఆ పులుపు బాగా దిగుతుంది. దీనికి ఘాట్లు పెట్టామంటే ఇంకా బాగా పులుపు ఎక్కువ అయిపోతుంది. అందు గురించే మనం ఘాట్లు పెట్టలేదు, ఇలాగే వేసేస్తున్నాము. ఉప్పుకి తగినంత ఉప్పు వేస్తున్నామండి. ఇందులో ఉప్పు, కారం అన్నీ ఎక్కువ పడతాయి, ఎందుకంటే ఇవి పులుపు ఉంటుంది కాబట్టి. అలాగే ఒక 3 స్పూను కారం వేసానండి. మనం పచ్చిమిర్చి వేసాము, ఎండుమిర్చి వేసాము, అలాగే కారం కూడా వేసాము. అలాగే ఉసిరికాయలు కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. బాగా పులుపు ఎక్కువ తినేవాళ్ళు
పప్పులో వేసేసుకున్నా సరిపోతుంది. ఇది మగ్గాలండి. ఇవన్నీ ఇలా కలిపేసుకొని ఈ విధంగా ఇదిగోండి పప్పు మనం ఇందాక ఉడికించుకున్న పప్పుని మెదిపేసానండి. మెదిపేసి ఇందులో వేసేసాను. ఆ పప్పులో కాస్త నీళ్లు పోసి ఇందులో పోసుకోవాలండి. ఎందుకంటే ఇది కాసేపు ఉడకాలి కాబట్టి కాస్త పప్పులో నీళ్ళు పోసామనుకోండి ఈ పులుపు ఉప్పు కారం అంతా కూడా పప్పుకు పడుతుంది, మంచిగా ఉడుకుతుంది. ఇలా మొత్తం కలిపేసేసుకోవాలి. మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాల వరకు ఉడికించాలండి. సిమ్లోనే ఉంచేసి అప్పుడే మనకి ఉసిరికాయలు మెత్తగా ఉడుకుతాయి. అలాగే మధ్య మధ్యలో ఒక 2-3 సార్లుగా కలుపుకోవాలి, అడుగంటకుండా. సిమ్లోనే ఉంది కాబట్టి అంతగా అడుగంటదు. మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉడికించేసుకోవాలి. ఇలా పప్పు దగ్గరికి అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఉసిరికాయలు కాయలుగానే ఉన్నాయి. ఇవి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ లేడీ అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు పులుపు ఇష్టపడతారు కదండి. అలాగే చిన్నపిల్లలు కూడా పులుపు ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. పప్పు చాలా బాగుంటుందండి. రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది.